కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అనిత మేడం గంజాయి బ్యాచ్ ని పోలీసుల మీదనే చెయ్యేస్తున్నది. నిజంగానే గాచారం మంచిగా లేదా? పోచారం సారుది. గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది. కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల మారాల్సి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నది, కండక్టర్ తోని లేచిపోయింది. చిన్న కన్లోళ్లకు కేవైసీ కష్టాలు. విక్రమార్కుడు సినిమాల హీరో రవితేజ అత్తిలి సత్తిగా ఎట్లా జనాలకు గుండు కొట్టాలని చూస్తాడో ఇప్పుడు మా వెన్నెల గట్లనే అత్తిలి సత్తెక్క ఏషమేసి గుప్త నిధుల పేరుతోని గుండు కొట్టాలని చూస్తా అంటున్నది. తప్పు పిల్ల, అట్లా చెయ్యొద్దు అని చెప్పినా వినకుండా ఏడుకో బయలుదేరింది. ఈమె ఏడిపోతుంది, ఏం చేస్తుంది? హరోం హరా అత్తిలి వెన్నెల అలియాస్ అత్తిలి సత్తక్క, నేను కాలు పెడితే మీ దరిద్రం తీరిపోతుంది. హరోం హరా హరోం హరా. అయ్య బాబా, లచ్చిందే. మా కాలు లాగింది నిజంగా లచ్చిందేవేనా లేకపోతే మా భ్రమణ? అయ్య బాబా, లచ్చిందేవి. అబ్బా, లంక బిందెల్ని బయటికి తీస్తే లచ్చిందేవి వచ్చి కోటీశ్వర్లు అయిపోతారు. లచ్చిందేవి. అమ్మా రాతల్లే రామ్మ, ఆ లంకె బిందెలని నువ్వే పోయి పైకి తీయాలా, నన్ను కోటీశ్వరుడు చేయాలా. రాతల్లే రామ్మ. నీ పేరేమిటి నాయనా? నా పేరు తిరకాసమ్మ. లంకె బిందెలు నిన్ను కరుణించాయి తిరకాసు. అవునా తల్లా, నిజమా అమ్మా? లంక బిందెలు వస్తానంటున్నాయి తిరకాసు. అవునా తల్లా, నిజమా అమ్మా? వచ్చినాయి. అమ్మమ్మ రమ్మని తల్లా. వచ్చినాయి 4 లంక బిందెలు వచ్చినాయి. ఒకటి తక్కువైనా పర్లేదు, వచ్చేయి. ఊతోదమ్మా, మొత్తం 4 బిందెలు దమ్మనమ్మా, ఒక్కటి కూడా తాకడానికి లేదు. అంతే వస్తుంది. అమీర్పేట దాటుతుంది. రమ్మను. పంచగట్ట దగ్గరికి వచ్చింది. అమ్మా, ఏ మాత్రం లేట్ చేయబోకమ్మా, రమ్మనమ్మా. నాగార్జున సర్కిల్ దాటుతుంది. లేట్ చేయొద్దని చెప్పమ్మా, రమ్మనమ్మా. నేను వెళ్ళిపోతా. ఏమైందమ్మా, ఏమైంది తల్లి? ట్రాఫిక్ కానిస్టేబుల్ రెడ్ సిగ్నల్ వేశాడు, ట్రాఫిక్ జామ్ అయిపోయిందని ఆగిపోయింది. లంకి బిందులు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏందమ్మా? రూల్ ఇస్ ద రూల్ ఫర్ ఆల్. సరేనమ్మా, కాసేపట్లో గ్రీన్ సిగ్నల్ పడద్దు కదా, అప్పుడు వచ్చేది. నో, ఒక్కసారి ఆగిపోయిందంటే అవి మళ్ళీ తిరిగి రావు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా మరి? ఏం లేదు, దీనికోసం ఒక స్పెషల్ పూజ ఉంటుంది, దానికి ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదమ్మా, నువ్వైతే పూజలు మాత్రం చెయ్యి, నీకు 25 రూపాయలు ఇస్తా. 25 రూపాయల? ఎల్లహే, లక్షల రూపాయల లంక బిందెలొస్తే 25 రూపాయలంటావు. 25,000. సరేనమ్మా, ఇదిగో ఫోన్ పే చేసేసిన. ఇంకెంతసేపు పడుద్దమ్మా లంకి బిందులు రావడానికా? నువ్వు వెళ్ళి ఇంట్లో పడకపో. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గ్రీన్ సిగ్నల్ వెయ్యంగానే ఆ లంక బిందెలు మీ ఇంట్లోకే వచ్చేస్తాయి. ఇక ఓ పిల్ల వెన్నెల, లంక బిందెల పేరుతోని మోసం చేసి పైసలు దొబ్బుదామని చూస్తున్నావా? నేను పోలీసులకు చెప్తావు. ఇంకో నువ్వు అట్లా చేసినావు అనుకో, ఆ లంక బిందెల చేతబడి నీకు కూడా చేస్తా. ఏమనుకుంటున్నావు? చేసుకో చెయ్యి కోసుకో, అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకో. ఎందుకు నవ్వుతున్నారు? ఓ తిరకాసు, నీకు లంక బిందెలు దొరికినాయా? లంకి బిందెలు లేవు, లవంగం లేదమ్మా. మరి ఓసి పిచ్చి వానక్క, హైదరాబాద్ లా 4 కలిసి ముఠాగా ఏర్పడి కొందరి ఇళ్లల్లా గుప్త నిధులు లంక బిందెలు ఎల్లుతాయని పూజలు చేసి కోటి రూపాయలు దొబ్బేసిండ్రట. అవునా? అట్లెట్లా? బొగ్గును పాతి పెట్టి పూజలు చేస్తే అది బంగారం అయిపోతుందని నమ్మించి ఇంత పైసలు వసూలు చేసిండ్రట. ఇంకేమున్నది, పోలీసులకు దొరికిండ్లు, కేసుల పాలైండ్రు. వీళ్ళకు గీసోంటి దిక్కుమాల ఆలోచనలు ఎట్లొస్తాయో ఏమో. చేతుల సాలినని డబ్బులు లేక ఏదో ఒక దిక్కుమాలిన పని చేయాలని గిట్లా చేసిండ్రట. ఆయన ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, లాకప్లు వేసిండ్రు. అసలు వాళ్ళని కాదు, వీళ్ళని నమ్మిన వాళ్ళని అనాలే.
బంగారం దొరుకుతుంది అనగానే ఆపచ్చన కొద్ది డబ్బులు ఇస్తారా? ఏ కాలంలో ఉన్నారు? అట్లా నమ్మబాకండి, మోసబాకండి అని చెప్పేదందుకే మేమిద్దరం కలిసి ఒక చిన్న స్కిట్ వేసినాం. అది సంగతి. నువ్వేమో నిజమే అనుకుని నమ్మినావు. సరే తీయుండ్రి, రాండ్ర ఆఫీస్కి అయితే ఇక. కానీ పబ్లిక్ చూసిండ్రా, గుప్త నిధులు లంక బిందెలని ఎవరన్నా వస్తే నమ్మకుండ్రి. నమ్మిండ్రు అని అంటే మీరు కూడా గిట్లనే మోసపోతారు. అటెంక మీ ఇష్టం మళ్ళా. భర్తను చంపి డ్రమ్ములో పెట్టిన భార్య, భర్తను చంపి కుక్కర్లో ఉడికించిన భార్య, కాబోయే భర్తను ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అని తీసుకుపోయి కొండపై నుంచి తోసేసిన కాబోయే భార్య. ఇంకో ఈ నడుమ గీసోంటి వార్తలు బగ్గనే విన్నాం కదా. అయితే అసోంటి వార్తే మళ్ళొకటి వచ్చిందుల్లా. కాకపోతే ఇడ భర్తను చంపలేదు గాని అంతకు మించిన పనే చేసింది. సోషల్ మీడియాలో పరిచయం అయింది, చాటింగ్ చేసింది, మాటలు కలిపింది, ప్రేమించింది, పెద్దల నొప్పించింది, పెళ్లి కూడా చేసుకున్నది. మొగంతోనే ముద్దు పోటువలు కూడా దిగింది. ఆఖరికి ఓ బస్సు కండక్టర్ తోనే వెళ్ళిపోయింది ఈ బంగారు దొరసాని. ఈ పిల్లగాని పేరు అఖిలు. ఈయన మామూలోడు కూడా కాదు, సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అట. నెలకు 10 లక్షల దానికి సంపాదిస్తారట. సినిమాలలో కూడా ఛాన్సులు వచ్చినాయట. ఈ పిల్ల పేరు మేఘం మెరిసే శనికే గురిసే అన్నట్టు ఇద్దరు మంచిగానే ఉన్నారట ఏడాది నుంచి. మరి ఇంతలో ఈమెకు ఆ కండక్టర్ మీద ఎట్లా మనసు పడ్డదో, ఆ కండక్టరు రైట్ అని ఎప్పుడు అన్నాడో ఏమో కానీ ఇంకో ఇట్లా ఇంట్లో ఉన్న బంగారం డబ్బు చదువుకొని బ్యాగ్ వేసుకొని రాత్రికి రాత్రే వెళ్ళిపోయింది. అసలు ఈమెకు ఆ కండక్టర్ ఎట్లా పరిచయం అయిండు అంటే, పెళ్ళైనాక కూడా ఈమెను చదివించిండట భర్త అఖిలయ్య. రోజు కాలేజీ కోసం అని బస్సులో పోయి ఆ బస్సు కండక్టర్కే కనెక్ట్ అయినట్టున్నది. ఇక కథ ఇంట్లోకించి బయటికి వెళ్ళే కాడికి వచ్చింది. ఇది కేరళలో జరిగిన ముచ్చట. కానీ పాపం ఈ ముచ్చట తెలియక నా భార్య కనబడతలేదని అఖిలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది. దాంట్లో ఈమె కండక్టర్తో వెళ్ళిపోయేదంతా రికార్డ్ అయింది. ఈ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యటాలకు పోతే పోయిందిలే, ఇంకా డ్రమ్ములల్లేసో కుక్కర్లేసో పానం తీయలేదు పటు అని కొందరు అంటుంటే, ఏందిదుల్లా భార్య అంటే భర్తల సగ భాగం ఇట్లా పక్కోళ్ళతో పోవుడైంది అని అంటున్నారు. ఏందో ఈ నడుమ కొందరు గిట్ట చేస్తున్నారు. ఆ నడుమ గుండు చేసుకున్న ఉపాధి హామీ కూలీలు ఎంత తిప్పలు పడ్డారో యాదుకున్నదానుల్లా. అటెండెన్స్ తీసుకునేటప్పుడు గుండుతోని ఉన్న వాళ్ళ ముఖాలను ఫేస్ రికగ్నిషన్ యాప్ గుర్తుపట్టలే. అది వరకు జుట్టుతోని ఉన్న ఫోటోలు అప్లోడ్ చేస్తురాయి. అందుకే కొత్తగా అవుపడ్డ గుండ్లను గుర్తుపట్టలే ఆ యాప్. దాంతో విగ్గులు పెట్టుకొని ఆడోళ్ళ చుట్టూ నెత్తి మీద కప్పుకొని ఫోటోలు దిగితే అప్పుడు తీసుకున్నది. అగో గా ఈశాన్య రాష్ట్రంలో ప్రజలది కూడా ఇదే గోస ఇప్పుడు. అయ్యో రామా, ఎంత కష్టం వచ్చిందన్నా మీకు. చూస్తున్నారా అనుల్లా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు పడుతున్న తిప్పలు. ఉపాధి హామీ అటెండెన్స్, ఆధార్ కార్డు, వేరే డిజిటల్ కేవైసీ చేసేటప్పుడు ఫేస్ స్కానింగ్, ఐరిస్ తీసుకుంటారు తెలుసు కదా. కానీ వీళ్ళ కళ్ళు మన లెక్క ఉండవు, చిన్నగా మూసుకుపోయినట్టే ఉంటాయి. కాబట్టి ఐరిస్ ఫేస్ స్కాన్ చేసేటప్పుడు ఫోన్లో ఉన్న యాప్లో వాళ్ళ కళ్ళు స్కానింగ్ అయితలేదు. అందుకే అక్కడ ఇద్దరు మనుషులు ఆయన 2 కళ్ళను బల్మిట్కి ఎడల్పు చేసి పట్టుకుంటే ఇటు దిక్కు సూపర్వైజర్ ఆయన ఫోటో తీసుకుంటున్నాడు. నాగాలాండ్ మంత్రి ఓటీఆనా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, చూడుండ్రి మా ఓళ్ళు పడుతున్న కష్టాలు అని చెప్పుకొచ్చిండు. మా ఓళ్ళ కళ్ళు చిన్నగా ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఇంకేదన్నా మార్గం ఉంటే చూడుండ్రి అని అడుగుతున్నారు అక్కడ పబ్లిక్. వాళ్ళు చెప్పేసుత నిజమే కదా. మనకేదైనా పండుగ ఉంటే ఆ రోజు ఇంట్లో వెరైటీ స్పెషల్స్ చేస్తుంటారు కదా. అట్లనే సేమ్ ఏనుగులకు ఒక పండుగ ఉంటే వాటి కోసం ఏమేం వెరైటీస్ చేసిండ్రో, వాటికి ఎసోంటి తిండి పెట్టినరో చూడుండ్రి. ఆహా, చెరుకు గడ్డలు, అరటి పండ్లు, పుచ్చకాయ ముక్కలు, దోసకాయలు, క్యారెట్, బీట్రూట్, మొక్కజొన్న పొత్తులు, ఇట్లా తీరు వెరైటీస్ తోని ఏనుగులకు మంచి దావత్ ఇచ్చిండ్రు. ఫుల్ మీల్స్ పెట్టిండ్రు. వీటికి పెట్టిన తిండి మంచిగానే ఉన్నది కానీ ఇంతకు ఏనుగుల పండుగ అన్నారు అదేంది అని అంటే, అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం అని చెప్పి హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ వాళ్ళు
సెలబ్రేషన్ చేసిర్రు. వనజ, ఆశ, సీత, విజయ్ అనే పేరున్నటువంటి ఏనుగులను ఎన్క్లోజర్ల నుంచి బయటికి తీసుకొచ్చి ఇట్లా తీరు రకరకాల తిండి పెట్టిండ్రు. అంతేకాదు ఒక్కో ఏనుగు 5 కిలోల స్పెషల్ కేక్ పెట్టిండ్రు. మొత్తానికి పెద్ద ఏనుగులకు జంబో విందు ఇచ్చిండ్రు. ఇక పండుగ రోజు మనం వెరైటీ ఫుడ్ తింటే ఎంత ఖుషి అవుతామో ఈ ఏనుగులు కూడా అంతే ఖుషి అయినాయి. మరి మన గరం వార్తల తరపున ఏనుగులకు హ్యాపీ వరల్డ్ ఎలిఫెంట్స్ డే. పార్టీ మారినోళ్ళు ఏ పార్టీలకు పోయినరో చెప్పుకోలేని స్థితులు ఉన్నారు. ఉంటే ఈ పార్టీలో ఉన్నా అని చెప్పాలి, లేకుంటే ఆ పార్టీలో ఉన్నా అని చెప్పాలి. కానీ ఇదే సక్కదనం ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులుగా పనిచేసి గౌరవం పొంది మాట్లాడలేని పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారని మొన్నట్లా పార్టీ మారినోళ్ళ మీద కేటీఆర్ సారు సెటైర్ల మీద సెటైర్లు వేసిండు. ఇక పోచారం సార్నైతే గాచారం బాగలేకపోయిండని కామెంట్లు చేసిండు కదా. ఇట్లా కేటీఆర్ సార్ అన్నాడో లేదో అట్నుంచి పోచారం సార్ వాళ్ళకిండుల్లా. సింపుల్ గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడు? అసలు నాకు అర్థం కాదు. పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. కేటీఆర్ సార్ అన్నట్టు నిజంగానే పోషారం సార్ గాచారం మంచిగా లేదో ఏమో గాని ఇంకో కొందరు దౌర్భాగ్యులు చేయబట్టే పార్టీ మారినా అని అంటున్నాడు. కాకపోతే మళ్ళా దీంట్లో ట్విస్ట్ పెట్టిండు. ఆ కండువ కూడా జాతీయ కండువ ఒప్పుకున్నా. ఇదేమి చంద్రం సారు, పార్టీ మారినా అన్నారు, పార్టీ కండువా కాదు జాతీయ కండువా అని అంటున్నారు. అన్నట్టు అప్పట్లో మీరే ఏదో అంటారు కాదు సారు. ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. ఇక అప్పుడేమో నిధులు తెచ్చి బాన్సువాడను బంగారు వాడ చేస్తానంటేది, ఇప్పుడేమో మీకు నిధులే వస్తలేవన్న పడుతుంది. ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులెట్టేవాడు. ఏమని చెప్పుకోను నేను. ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన ఒకసారి కాదు, 50 సార్లు. అయితే ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే ఇప్పుడు పోచారం సారు కాంగ్రెస్ పార్టీ అన్నట్ట బీఆర్ఎస్ పార్టీ అన్నట్ట. ఎందుకనంటే ఆయనకైనా ఏ పార్టీ అనేది చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నాడు. మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. మరి ఇటు కారు పార్టీల లేకుండా అటు కాంగ్రెస్ కండవ కప్పుకోకుండా ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తాడో, ఏ పార్టీ జెండాను ఎగరేస్తాడో గాని ఎగిరేది మాత్రం మన జెండా అని చెప్పుడు మాత్రం చిత్రంగా ఉన్నది. పోండ్రి మరి ఆ జెండా ఏ జెండో, సారు ఎజెండా ఏందో సారుకి ఎదెలవాలిగా. ఈ యూరియా కష్టాలు సల్లగుండా రైతన్నలకు తిన్న తిండి కూడా చక్కగా పైకి వటనిచ్చే పరిస్థితి లేదుల్లా. ఇన్ని రోజులు అన్నదాతలకు వానలు వల్లేదు. ఇప్పుడిప్పుడే చిన్నపాటి తెప్పలు వచ్చిపోతుంటే అంతో ఇంతో సాగు చేసుకుంటున్నారు. ఇక సాగుకు యూరియా వేద్దామంటే ఎక్కడ దొరుకుతలేదు. చూడుండ్రి ఇక్కడ ఒక రైతన్న ఒక యూరియా కోసం ఎట్లా బతిలాడుతున్నాడో. 900 ఇస్తా, నాకు 2 పిండి బస్తాలు ఇయ్యండి సారు, నా పంటను కాపాడండి, నా కొడుకులు లేరు, నేను తిరగలేను, ఇప్పుడు పంట వండి 4 పైసలు వస్తేనే అటెంక నాకు 5000 నోట్లకు పోతాయని PACS సిబ్బంది కాళ్ళు పట్టుకుని బతిలాడిండు. దుఃఖం ఎల్లబోసుకున్నాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఈ అన్నదాత. అయ్యో రైతన్నా, ఎంత కష్టం వచ్చనే నీకు. దేశానికి అన్నం పెట్టే నువ్వు పిండి బస్తాల కోసం ఇట్లా కాళ్ళు పట్టుకోవడం ఏందే? అయితే ఈ రైతన్నకు యాప్ ల యూరియా బుక్ చేయరాట్లేదట. జర ఎట్లనన్నా చేసి మీరే జర 2 బస్తాలు ఇయ్యండి సారు, ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే ఆ సార్ కూడా ఏం చేయలేక మీ ఊర్లో కూడా మాకు చుట్టాలు ఉన్నారు, అయినా కూడా నేనేం చేయలేను, బస్తాలు లేవు అనుకొచ్చిండు. మరి వానలు తక్కువ పడి చాలా మంది రైతన్నలు పంటకు దూరంగా ఉన్నా కూడా యూరియా బస్తాలు ఎందుకు దొరుకుతలేవో గాని అన్నదాతలకు మాత్రం మామూలు కష్టాలు లేవు. పోన్రి అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, యాప్ల యూరియా బుక్ చేసుకోలేని రైతన్నల కోసం ఏదైనా ఉపాయం గాని పెట్టి యూరియా బస్తాలు అందించండి సారు. యూరియా కోసం కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి రావడం ఏంది సారు అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. కొలువులు చేసేటోళ్లకు నెలంతా కష్టపడితే ఆఖరి నాడు జీతం. చిన్న చిన్న బిజినెస్ చేసుకునేటోళ్లకు రోజువారీ ఆమ్దాని. పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునేటోళ్ళకైతే 3 నెలలు లేకుంటే 6 నెలలకు ఒకసారి లెక్కలు ఉంటాయి. ఇక కిరాణా కొట్టులు, హోటల్ నడిపేటోళ్ళు ఒక దిక్కు బిజినెస్ నడుస్తుంది, ఇంకో దిక్కు వచ్చిన దాంట్లోకెళ్ళే మళ్ళీ సరుకులు తెచ్చుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు కదా. అయితే వీళ్ళది ఇంకో దందానుల్లా. ఉంటే ఇంటికానే ఉంటారు, బయలుతే పావు గంటలనే పైసలు సంపాదిస్తారు. రైట్,
ఇంతకు ఎవడు డబ్బులు సంపాదించేదో తెలిసింది కదా. ఎస్, దొంగోడే. ముఖానికేమో కర్రె మాస్కు, చేతుల రాడ్డు పట్టుకొని వచ్చిండు. ఇక అటు ఇటు తిరిగిండు, దేవుని గుడి తాళం బలగొట్టిండు, లోపలికి పోయిండు, హుండీని ఎత్తుకొని వచ్చిండు. పత్తా లేకుండా పోయిండు. గంతే, ఒక్కటంటే ఒక్కటి నిమిషంలా వేలకు వేలు జేబులేసుకున్నాడు. అయిపాయ్, పత్తా లేకుండా పోయిండు. మళ్ళా కంటికి కూడా కనబడతలేడు కదా. బోనాల పండుగకు అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు హుండీల బగ్గ కానుకలేసిపోతే హుండీ నిండింది చూసిన ఈ దొంగోడు రాత్రికి రాత్రే గుడికచ్చి ఇట్లా ఎత్తుకొని పారారైండు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోన్న ఉజ్జయిని మహంకాళి గుల్లె చోరీ ఇది. పొద్దుగాల దొంగతనం జరిగిందని తెలుసుకున్న పబ్లిక్ పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు దేవులాడుతున్నారట. కానీ చూడుండ్రి, ఈ దొంగోడు ఎంత తెలివి కల్లోడో. బోనాల పండుగకు హుండీల బగ్గ డబ్బులు ఉంటాయని స్కెచ్ గీసి హుండీని ఎత్తుకపోయిండంటే ఇక ఎంత తెలివి కల్ల దొంగో అర్థం చేసుకోండ్రి. చూడుండ్రి, లోకం మీద ఎటువంటి దొంగలు మోపైతున్నారో. చూసిరు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా చేపిసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.